వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అమ్మని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మన ఛానల్ కు హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? లైకులు కొడుతుర్రా? జరా లైకులు అయితే కొట్టుర్రి. లైకులు కొడితేనే మన వీడియోస్ అనేది కొంచెం ముందుకు పోయి మీలాంటి కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్స్ చూడటానికి వీలుంటది, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది అన్నమాట. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 6 అన్నమాట. ఇక స్టోరీస్ ని లాగ్ చేయం దోస్తులు. ఎందుకు అనంటే ఇంకా కొత్త కొత్త స్టోరీస్ మీకోసం మేము తీయాలని అనుకుంటున్నాము. అది అత్తాకోడల స్టోరీస్ కావచ్చు, ఆరండ్ల లొల్లి కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల లొల్లి కావచ్చు, ఇంకేదైనా అట్లా కొత్త కొత్తవి ట్రై చేయాలని మేము అనుకుంటున్నాం. అందుకే స్టోరీస్ ని లాగ్ చేయకుండా కంప్లీట్ చేద్దామన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో, ఏమైంది నాని? వస్తలేవా? 8 అవుతుంది. లేదు లేదమ్మా, ఇప్పుడే రాను. లేట్ అవుతుందమ్మా, నేను వచ్చేసరికి మీరు పడుకోర్రి. లేట్ అవుతుందంటే ఎంతసేపు అవుతుంది బిడ్డ? డాడీ కోపానికి అత్తుండు. నేను వచ్చేవరకానే 12-1 అవుతుంది. మీరు సపరేక పడుకోర్రి. అంత టైం దాకా ఏం చేస్తావు బిడ్డ? మరి వచ్చేటప్పుడు పోయేటప్పుడు పైల ఉండాలి బండ్ల మీద. సరే సరే అమ్మా. తిన్నరా మరేమన్నా? తిన్నాం. సరే తీయే అమ్మా, నేను మళ్ళీ చేస్తా. నేను వచ్చేటప్పుడు నీకు ఫోన్ చేస్తా, అప్పుడు నువ్వు డోర్ తీ, సరేనా? సరే. ఏమైంది మీ అమ్మనా? అవునవును, 8 అవుతుంది కదా, ఇంకా రావస్తలేదా అని అంటాంది. రాను 12-1 అవుతుంది అని చెప్తున్నా. ఏంద్రా 12-1 దాకా ఇన్ని ఉంటావా? ఎందుకు మరి పొమ్మంటున్నావేంది? పోవాలా ఇప్పుడు? అట్లా కాదురా, 12-1 దాకా ఇక్కడనే ఉంటావా అని అడుగుతున్నా. అవును, నీతోని టైం స్పెండ్ చేద్దామని వచ్చిన నేను. ఇక ఉండకపోతే ఏం చేస్తా చెప్పు? నాకు నీతోటే ఉండాలని ఉన్నది, అందుకే కదా ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన నేను. సరేగా, నీ కర్రీ ఎట్లుంది? నేను చేసింది మంచిగా ఉందా? సూపర్ పో. కాదు మరి, ఇప్పుడు నాకు పెళ్ళైంది కదా, నువ్వు నన్ను ప్రేమించడం కరెక్టేనా శ్రీను? నాకెందుకో భయం అవుతుంది. నీకు పెళ్ళి అయింది కావచ్చు గాని నా మనసు నీ మీదకే మళ్ళింది శ్వేత. అంటే ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా మరి? నేను చేసుకున్న వరకు చూద్దాంలే, ఇప్పుడైతే నా మనసులా నువ్వే ఉన్నావు. నిజమా? అట్లా అనిపిస్తలేదా? అట్లనే అనిపిస్తుంది గాని నీతో ఉంటే నాకు టైము తెలుస్తలేదు శ్వేత. మొత్తం టైము తొందరనే గడిచిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా సేమ్ రా. ఫోన్ ఏడబెట్టినావు? ఫోన్ వస్తున్నట్టున్నది. ఏ రానిలే, ఇప్పుడు మా ఆయన ఎత్తాడు, ఆయనకి ఏం పని లేదు, ఊకే ఫోన్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు ఆయనతోటి మాట్లాడు తక్కువ చెయ్యి. ఏదున్నా నువ్వు నాతోటే మాట్లాడాలి, సరేనా? నాతోటే ఉండాలి, నాతోటే మాట్లాడాలి. సరే సరే. ఈ మేడం ఇలా తొందరనే పడుకున్నది. ఓ మేడం, ఓ లత, ఏమైందిరా తొందరనే పడినావు ఈరోజు? నేనా? నాకు బాగా తలకాయ నొస్తుందండి, అందుకే పడుకున్నా. అట్లా పడుకుంటే ఇట్లా మరి? ఓర్ని అవ్వ, అంత కొడితే 9 అయితే లేదు, మంచిగా గాఢ నిద్రలున్నావు. పొద్దున లేసుడు అవుతుంది కాబట్టి నిద్ర సరిపోక తలనొప్పి లేస్తాంది. నేను ఒత్తాలా తల మరి? ఏమద్దులే, నేను టాబ్లెట్ వేసుకున్నా, జెండు బామ్ రాసుకున్నా, ఇక పడుకుంటా. మీరు కూడా పడుకోండి ప్లీజ్. కుర్రి అదంతా కుదరది, పడుకుందాంలే, ఆగరాదు. ఫోన్ వస్తుంది మీది. ఈ టైంలో ఎవర్రా చేసేది? హలో హలో రాజు. అన్నా చెప్పే. ఏమైంది? వదిన ఉన్నదా లేదా? అప్పటి నుండి ఫోన్ చేస్తాన్నా, ఫోన్ అస్సలకే లిఫ్ట్ చేస్తలేదు. అవునా, లిఫ్ట్ చేస్తలేదా? ఏమో మరి, పడుకోవచ్చు. హలో, శ్వేతక్కనట అనిపించిందా ఇయ్యల్లా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదట, అన్న ఫోన్ చేసిండు. ఇవాళంతా ఆమెకు నీరసంగానే ఉన్నది అని ఇంట్లోకే బయటకు వెళ్ళలేదు. ఇవాళ రోజంతా వండుకొని ఉన్నది. మరి అన్నా, ఆమె కట నీరసంగా ఉందని ఇలా బయటకు కూడా వెళ్ళలేదట, ఇక పండుకొనే ఉందట. మరి పడుకోవచ్చులే, నువ్వేం టెన్షన్ పడకు.
సరే సరే మరి ఒకసారి పోతావారా? ఇప్పుడు పోతే ఎట్లుంటది అన్న? ఇక పండుకోవచ్చు కానీ మళ్ళా పొద్దునే చెయ్యి. సరే సరే. సరే ఉండు. ఏమైందే వదినకు నీరసంగా ఉందా? నీరసం లేదు పాడలేదు. ఆ పోరన్ మోజులా పడ్డది. ఆ పోరన్తోటి తిరుక్కుంటా ముద్దు ముచ్చటాడుకుంటా ఇంట్లోనే ఉంటాంది ఫోన్లల్లా. మరి పోరన్ని ఇట్లా రప్పించుకున్నదో అందుకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు కావచ్చు. ఎవరికి తెలుసు? ఊరిని అవ్వ ఈమెదో వేసేటట్టే ఉన్నది కదనే. మా అన్న దుబాయ్ నుండి వస్తే ఇక కథ వేరుంటది. ఈమె గురించి ఏదైనా తెలిస్తే ఈమె గిట్లెందుకు ఎత్తాంది? ఇక వయసు మీద ఉన్నారు, ఏం చెప్తావు మరి? పెళ్లి చేసుకుని వారేసి పీకే మీ అన్నగాడు. ఇక ఏమైనా ఎన్ని రోజులు ఉంటది చెప్పు? కొంచెం అనలేదు నీకు నోర్మి. మరి ఇక లవ్ యూ శ్వేత, లవ్ యూ సో మచ్. నువ్వు నాకు పరిచయం అయినందుకు నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. లవ్ యూ సో మచ్ రా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు ముందే ఎందుకు పరిచయం కాలేదు, మన ఇద్దరికి ముందే ఎందుకు పెళ్లి కాలేదు అని. ఇప్పుడు చేసుకుంటావా మరి నన్ను? ఇప్పుడు ఎట్లా చేసుకుంటా చెప్పు? నేను చేసుకుంటే నువ్వు చేసుకోవడానికి రెడీయా నన్ను? చేసుకుంటా శ్వేత, నువ్వు చేసుకుంటా అంటే ఖచ్చితంగా ఆ ఊళ్ళను ఒప్పించి ఖచ్చితంగా చేసుకుంటా. మా ఆయన ఊకుంటాడా? మా ఆయన అని అనకు. ఇప్పటి నుండి నేనే నీకు, అర్థమవుతుందా? బాయ్ ఫ్రెండ్ అయినా లవర్ అయినా హస్బెండ్ అయినా ఇప్పటి నుండి నేనే. ఎందుకురా కోపం వస్తుందా? కోపం కాదు, మండుతుంది నాకు. అర్థమవుతుందా? చాలే, ఓ ఎన్ని ముద్దులు ఇస్తాను. ఎందుకు మరి ఇయ్యద్దా? ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉన్నారా ఏంది? ఏం అట్లా కాదు కానీ టైము బాగానే అవుతుంది. ఇక పోవా మరి? ఎప్పుడెప్పుడు పోవాలని చూస్తానవా ఏంది? అట్లా కాదురా, నాకు నిన్ను అస్సలు వదిలిపెట్ట బుద్ధి అయితే లేదు. నాకెందుకు పోవాలని చూస్తా చెప్పు? నువ్వు నాతోటి ఉంటే ఈ రోజంతా మస్తు సంతోషమైంది తెలుసా? నిజం చెప్పు, నీకు సంతోషమేనా? చాలా అంటే చాలా సంతోషం. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్. నాకు నువ్వు దొరకడం అదృష్టం అనుకోవాలి. రోజు ఇట్లనే వస్తావా నా దగ్గరికి? చెప్పు, రోజంతా వచ్చిన దగ్గర ఉంటావా? నీకే ప్రాబ్లం లేదు అని అంటే ఖచ్చితంగా వస్తా. సరేలే, బయట జనాలతోటే ప్రాబ్లం. ఏ జనాలు ఏంది జనాలు? వాళ్ళు ఏమన్నా అనుకోని మనకేంది చెప్పు? మనకు నచ్చినట్టు మనం ఉండాలి కానీ. సరేలే. నిన్ను వదిలిపెట్టి పోబుద్ది అయితే లేదు శ్వేత, కానీ పోవాలి. టైం బాగా అవుతుంది, ఒక్కటి అయిపోతుంది. నాకు కూడా నిన్ను అస్సలు వదిలిపెట్ట బుద్ధి అయితే లేదురా. అయ్యో ఏమైంది మొహం గట్ల పెట్టినావు? ఏమోరా, నువ్వు పోతానంటే నాకు అంత మంచి అనిపిస్తలేదు. అప్పటి నుండి నీతోటి సంతోషంగా ఉన్నా. ఉండాలా తెల్లారదాకా? అద్దురా, మళ్ళీ తెల్లారితే అమ్మలక్కలు ఉంటారు, ఊడతారు, చల్లుతారు. నువ్వు నా ఇంట్లోకే వెళ్తే మళ్ళీ మనకు వేరే అవుతుంది. మళ్ళీ మా ఆయనకు చెప్తారు కావచ్చు. ఆ భయం ఉండే మరి ఇట్లా ఓకు అనబడుతుంది, మొహం గట్ల పెట్టబడుతుంది. నాకు మంచి అనిపిస్తుందా చెప్పు? సరేనా? మళ్ళా రేపు వస్తలే. నువ్వు అస్సలకే అది కాకు, బాధపడద్దు. నువ్వు బాధపడితే నేను చూడలేను. సరేనా? నవ్వుతూనే పోతా మరి, లేకపోతే ఇన్నే ఉంటా. సరేలే, పోదులే. నా షర్ట్ ఎక్కడ వేసినా నేను? అగో అక్కడ ముందు రూమ్లా వేసినావు, అప్పుడే ఇప్పినావు కదా. సరే కానీ నువ్వు మెల్లగా డోర్ తీసి బయట ఎవరన్నా ఉన్నారో చూడిపో. నేను షర్ట్ వేసుకుంటా అంతలోపు. సరే. ఈమెని అస్సలు వదిలిపెట్టి ఓ బుద్ధి అయితే లేదు, కానీ పోక తప్పదాయే. తెల్లారితే మళ్ళీ ఎవడన్నా చూస్తాడు. లేర్రా ఎవరు, రోడంతా నిశ్శబ్దంగానే ఉంది. సరే మరి పోతున్నా. సరేరా, వెళ్ళావు. పోయినాక నాకు ఫోన్ చేయి, సరేనా? సరేలే, ఇక పడుకో, టైం బాగా అవుతుంది. సరే. ఏమైంది లత, ఇవాళ లేట్ అయింది లేచే వరకు? 5:30 అయిపోతాంది. తలకాయ నొప్పి లేచింది రమక్క రాత్రి, అందుకే ఇక నిద్ర పట్టి పాడగాలేదు. ఇక తెల్లారంగా నిద్ర పట్టింది. ఇక 5:30 అయిపోయింది. ఇక లేచే వరకు ఇక లేచినా ఇటే చీపిరి పట్టుకొని వచ్చినా. మీ ఆరాలు మొత్తం కంటికే కనబడతలేదు కదా, చూద్దామనంటే. అయ్యో రమక్క, రాత్రి మా బావ ఫోన్ చేసిండు కాదు, ఫోను చేసేది చేస్తాడట, మొత్తం లిఫ్ట్ చేస్తలేదట. ఈమె ఇది లిఫ్ట్ చేస్తలేదా?
మరి ఏం చేసింది లిఫ్ట్ చేయకుండా? ఇక పన్నది కావచ్చు అని మేం చెప్పినాము, కానీ నాకు తెలిసి ఆ పోరాన్ని ఇంట్లోకు దోలుకున్నట్టున్నది కానీ మనం గమనించాలి రమక్క. అంతే అంటవా? అయ్యో అట్టిగా పోరన్ జీవితం నాశనం అయ్యేటట్టున్నది కదా. అన్ని కథం బుట్టలు వెయ్యనే వేసే. మరి 9కే తెలుసా? 9కే వంటదా? ఎప్పుడు 10 దాకా ఫోన్ ఒత్తుకుంటూనే ఉంటదా? 9కి మా బావ ఫోన్ చేసి చెప్తాడట, లిఫ్ట్ చేస్తలేదట. ఇంకా లేవలేదు కదా? ఏమో లేవలేదు. సరే తీయే, నాకు పని ఉన్నది, ఇక తర్వాత మెల్లగా కూసుందాం గాని ఊడుగు. సరే. అవ్వా టైం బాగా అవుతుంది, నాకేమో తెలియబడి పాడగాలేదు. ఇంత పొద్దుగాల ఫోన్ ఎవరు చేస్తుర్రు? హలో, ఏమైందే? రాత్రి ఉంది ఫోన్ చేస్తానా, ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు కదా, ఏమైంది? ఆహా చేస్తావా? నేను పడుకున్న తొందరనే. అయ్యో నాకు సాతనైతలేదు, పానమంతా నీరసంగా ఉన్నది. ఇక నిన్న మధ్యాహ్నం ఉంది పండే ఉంటానా. ఇగో ఇప్పుడే లేచిన, ఇంకా ఊడమని కూడా ఊడవలేదు. అయ్యో మరి పానం గట్లెందుకయింది? డాక్టర్ని రమ్మని 2 సూదులు వేయించుకుంటే ఏమవు? ఏమేపియాలే సూదులు చల్లగుండాయా? ఇక ఏపించుకుంటా ఇయ్యాల, పానం అంతా బేకారున్నది. అవునా, సరే సరే తీయి. మరి ఏమన్నా తాగపోయినావు? ఫస్ట్ ముఖం కడిగి పాలన్న ఏమన్నా తాగు, మెల్లగా పని చేసుకుందువు గాని. ఊరిని అవ్వ మరి ఏమైంది? మరి ఫోన్ చేస్తలే, లిఫ్ట్ చేస్తలేవని నాకు భయమైంది. రాత్రి మళ్ళా రాజుకి చేసిన, ఇక లత చెప్తుంది పానం మంచిగా లేదునట్టున్నది, నీరసంగా ఉన్నది, ఇవాళ మధ్యాహ్నం నుండి బయటకు వెళ్ళలే, పన్నట్టున్నది అని చెప్పింది. ఇక అప్పుడు కొంచెం నిమ్మలం అయింది. నా గురించి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుడు ఎందుకు? నేను చూసుకుంటే నేను చేస్తా కదా ఫోను. చేసేదాకా ఆగుతలేదా పానం? అరే నేనేమో దూరానున్నా, ఏమన్నా అయింది కావచ్చు అని నాకు టెన్షన్ కాదా అనే. సరే తియ్యి, జర అయినాక చేస్తా నేను. ఇక పని చేయాలి. సరే. దీనికి ఏడ పని ఉండదు. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే గాళ్ళకి వేసుడు ఎందుకు? అసలే వాళ్ళు అనుమాన పొల్లు. ఊడుద్దాం, బయట ఊడిసి చల్లి ముగ్గేసి వచ్చి మళ్ళా వంట. బాడీ అంతా నీరసంగా ఉన్నది నిజంగానే. అగో గిప్పులు లేచిందేంటే? అది రాత్రంతా వాడిని రప్పించుకొని గడిపినట్టున్నది, అందుకే అది ఇప్పుడు లేచింది. నైట్ అంతా నిద్రపోలేనట్టున్నది, అందుకే తెల్లారినాక లేచింది. ఇప్పుడు దగ్గర 10 అవుతుంది. ఇప్పుడు 5 ఉడిచేది. ఇప్పుడు ఉడుతుంది ఏంటి? అక్క, లత, ఏమైంది వదినే? గింత టైం అవుతుంది, గింత సేపు పండుకున్నవి ఏమైంది? ఏమన్నా పానం గిట్ల మంచిగా లేదా ఏంది? మొత్తం నీరసంగా ఉన్నది, జ్వరం వచ్చింది రాత్రి. ఇక గోళీలు వేసుకున్నా కొంచెం జ్వరం ఇగ్గింది గాని సాతనైతలేదు అస్సలకే. ఆ సాతన కాకపోతే మరి మీ అవ్వగారింటికి 4 వద్దులు పోతే ఏమైతాంది? అద్దంటలేడా రమక్క? ఎటు పోవుడు అవసరం లేదు అని అనబట్టే. అయ్యో మరి డాక్టర్ నువ్వు రమ్మని 2 సూదులు వేయించుకుంటే అయిపోవు కదా? ఎందుకు అని ఏం కాదు, కొంచెం అల్కానే ఉంది ఇప్పుడు. ఇక గదే నిన్న పొద్దంతా వన్నవా, బయటకే వెళ్ళలేదు. ఊకే వండుంటే కూడా పెయ్యంతా నీరసమైతుంది. ఇక పండే ఉన్న రమక్క, బయటకు వచ్చి ముచ్చట పెట్టే అంత కూడా ఓపిక లేకుండే. అయితవా అయితే? సరేనే, నేను పోతున్నా మరి. సరే. అన్న తిన్నావా లేదా రాత్రి? తిన్నా. రాత్రి బావా ఫోన్ చేసిండు, అక్కకు ఏమైంది మరి లిఫ్ట్ చేస్తలేదు అని. ఆ రాత్రి వచ్చి నిన్ను లేపుదాం అనుకున్నా గానీ ఇక మళ్ళీ నిద్ర డిస్టర్బెన్స్ అవుతుందని సపడేకున్నాం. అవునా, సరే సరే తి. ఓ పోడా, ఎటు పోతున్నావురా? ఏ మళ్ళత్తనే? ఏంటిది మళ్ళచ్చుడు? నేను సోపతి లంగ సోపతులు వట్టకు, అర్థమైతుందా? లంగ సోపతులు అంటే ఎవరినంటాంది? శ్రీనునంటాందా ఏంది? ఈ బంటి శ్రీను తోటే ఉంటాడాయే. నేనెవరు సోపతి పడుతున్నానే నీ అవ్వ? ఇలా రేపు రోజులు మంచిగా లేవు, బట్టగాల్చి మీదెత్తారు. లంగతనం చేసినోడు ఒక్కోడైతే మధ్యలున్నోనికి పడుతుంది. జర జాగ్రత్తగా ఉండాలి అందరితోటి. ఇట్లంటాందేంది? తెలిసిందా ఏంది ఆయన నా ఇంటికి వస్తాడని? తెలియని ఈ ఆడక్కలతో ఏం కాదు అంటే 4 వద్దులు మాట్లాడుకుంటారు ఉంటారు. సరే సరే మళ్ళత్తా పో. అందరి పిచ్చి సోపతి పట్టుడు వీడు.
ఇప్పుడేం చల్లాలే చల్ల బోళ్ళు ఉన్నాయి తోముకుంటా. చూసినావా అబ్బరా బాబురే, ఇది రాత్రంతా ఏం చేసినట్టు గీ 10కి లేచి ఊడ్చింది పీకింది లోపటికి. ఇప్పుడు నేను అన్న మాటలు విన్నట్టుంది, దానికి బొగ్గ ఎలిగింది. అవునవును. పాడుగాను ఇదేంది గిట్ల తయారైతాంది. ఆ పోరడు ఇటు మొకే అవుతారా అని మా బంటిగాని సోపతి కత్తే 4 ఉతుకుతా, ఇంకోసారి మా బంటిగాని సోపతి పడతావా అని. ఈ పెళ్ళైన ఆడిది పెళ్ళైనట్టుండక గా పడుచు పోరని బట్టి భలే వేసింది బుట్టలా. వాడుకు ఇదే దొరికినట్టు దీని చుట్టే తిరుగుతాడు వాడు. ఏమోతి మనకెందుకు. ఇట్లా కొన్ని రోజులు గడుతుంది దోస్తులు, ఇక వీళ్ళ ప్రేమ కాస్త పిచ్చి ప్రేమగా మారుతుంది. అసలు వీళ్ళు చుట్టుపక్కల గురించి కూడా పట్టించుకోకపోదురన్నమాట. ఇక కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఏమైందే నరసవ్వ, ఇంకా కూర వండలేదా అనే? నీ కూర సల్లగుండా. మల్లక్క రాత్రి నా కూరతోటి అన్నం తిన్నాం. ఇక మీరు ఉన్నరేవో ముచ్చటైతుంది చిక్కుడుకాయ సుంచుడైతుంది అని ఇటు పట్టుకొని వచ్చిన పొద్దుకి అండుతా. మంచి పని చేస్తాను. రమాదేవి ఏం చేస్తాందే? ఇంట్లోకే వెళ్తానే లేదు. రమక్కకి ఇంకా పని తీరిందో లేదో. అవునే, మీ ఆరాలు ఏమైంది కథ? ఏమైంది కథ అంటున్నావు? నువ్వు చూస్తలేవా నరసక్క? అన్నీ బరాబరే అవుతాన్నాయి. అటు మా బావతోటి సక్క మాట్లాడతలేదట, ఆయన ఫోన్ చేసి బగ్గా బాధపడతాడు. ఏమైంది దానికి? నేను ఫోన్ చేస్తే సక్క లిఫ్ట్ చేస్తలేదు, సక్క మాట్లాడతలేదు అని మా ఆయనతో చెప్పుకుంటా బాధపడతాడు. యా పోరన్ మోజుల్నే వాడే ఇది. వాడిని దేక్తుందా దుబాయ్లు ఉన్నోన్ని? వాడు పెళ్లి చేసుకొని వారదెంగి పాయే. ఇప్పుడు ఇది వానికి అలవాటాయే పోరన్కి. అబ్బో బగ్గా రోజు అచ్చుడే నరసక్క రోజు. అవునా అని మరి మీరు రాజు దొరకబట్టి ఏంద్రా అని అడగద్దా? ఎందుకు అడుగుతాడు? నాకేం అవసరం నీకేం అవసరం అని అంటే ఎట్లుంటుంది చెప్పు అడిగితే. అందుకే మేము పట్టించుకుంటలేము. రోజు అచ్చుడే పోరడు, రోజు ఇళ్ళనే ఉండు తెలుసా. అవునా అని ఇప్పుడు మనం ఏమన్నా అన్నా కూడా దొంగ ముండలు నా గురించే ముచ్చట పెడుతుర్రు అని తిడుతుంది ఇది తెలుసా. మొన్న రమక్క నేను ఉన్నావు అట్టేట్టుగానే కోళ్ళ మీద కుక్కల మీద పెట్టి కొద్ది తిట్టిందా. నేను ఏం చేసుకుంటే ఏమవసరం, నా ఇంటి మీదకే కన్ను, దొంగ ముండలకు అట్లా ఇట్లా అని తిట్టింది. అందుకే దీని జోలికి పోతలేము. అయ్యో పొలగడస్తాండి, చూద్దాం ఎటు పోతాడు. ఎటెందుకు పోతాడు? పోయి డైరెక్ట్ అల్లనే చూస్తాడు చూడు. ఆ పోరడు చొచ్చుడితోటే అది డోర్లు పెడుతుంది. కొంచెం రే చిక్కుడుగాయ చూస్తారు. ఇందులో తాసు వచ్చిండు, మన వీడు ఉన్నామన్నా కూడా భయం లేదు. వరదేగించిన వాళ్ళకు భయం ఉంటుందా నరసక్క? అయ్యో మేమున్నా కూడా వాడు సక్క పోయాడ చూస్తాడానంటే ఏం కావురం కట్టపాలు గాను. వీడు గిట్ల ఎత్తాండు, అది గట్ల ఎత్తాంది. ఇక మొగడొచ్చినాక ఉంటది అసలైన ఆట. ఆ మొగడొచ్చేదాకా ఇది ఇన్నేమంటది అనుకుంటున్నావా నరసక్క? ఇద్దరు కలిసి లేచి పీకటట్టే ఉన్నారు కాదు. అయ్యో పాపం పుష్ప పరిస్థితి ఏంది? ఈ పోరడు ఒక్కోడేనాయే, అసలు వాళ్ళకి తెలుసా తెలియదా? వాళ్ళకు తెలుసు తెలియదో మనకెందుకు తెలుసు. చూసినావా డోర్లు పెట్టిపోతాంది. ఇక వాడు అప్పటిదాకా ఇళ్ళనే ఉంటాడు తెలుసా. అంతేనా ఇలాత? మేము రోజు చూస్తున్నాం, లైట్ తీసుకుంటున్నాం, ఏం చేస్తాం? అది మొన్న తిట్టినప్పటి ఉంది. అబ్బో ఏమైంది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు? ఎందుకు చేయాలి? నువ్వు వేరే పెళ్లి వేసుకుంటా అని అన్నావు కదా, చేసుకోపో ఇంకేంది. నువ్వు నాకు కోపం తెప్పించే మాటలు మాట్లాడితే మరి అనకపోతే ఏం చేస్తా చెప్పు. సరేరా నువ్వైతే చేసుకోపో, నేను వద్దానంటానన్నా చేసుకో అని అంటున్నా కదా, చేసుకోపో. మంచి ఆమెను చేసుకొని మంచిగా ఉండరాదు. అదేనే నేను నిన్నే చేసుకుంటా అంటున్నా, చేసుకుందామా? ఓవర్ యాక్షన్ చేయగాని నువ్వు. నిజమే, బయట అడక్కలున్నారు. ఉంటే ఉండని, ఏమన్నా ముచ్చట పెడతారు కావచ్చు. వాళ్ళను రోజు గట్టిగా అందుకుంటా. మొన్న అందుకున్న ఒక రోజు, ఇక మళ్ళొక్క రోజు అందుకుంటా. నా ఇంటికి ఎవలత్తేంది, ఎందుకు ముచ్చట్లు పెడతారు? సరే సరేలే. రేపు మనం రెస్టారెంట్ పోదాం, బీచ్ పోదాం సరేనా? నిన్ను మంచి ప్లేస్కి తీసుకెళ్తా రేపు, సరేనా? గీడ బీచ్ ఏడుందిరా? బీచ్ అంటే బీచ్ కాదు, బీచ్ లాంటిది. పోయి మనం మంచిగా ఎంజాయ్ చేసి రెస్టారెంట్లో తిని వచ్చేద్దాం, సరేనా? నీకు బైక్ లేదు కదా? నాకు కొనియ రాదే మరి బైకు. మీ ఆయన అక్కడ సంపాదించనే బట్టే ఓ ₹1,00,000 పంపమని రాదు, మనం కొనుక్కుందాం బండి, ఏదో వేరే అవసరం ఉందని. అవునా, అడుగుతలే. సరే సరే తర్వాత కానీ నేను మా ఫ్రెండ్ గారిని అడిగినా, వాడు రేపు ఇస్తా అన్నాడు. రేపు పొద్దున రెడీ అయి ఉండు, సరేనా? వెళ్దాం. సరే.
తిన్నారా? తిన్నాం గాని అవునే రామా, ఇంట్లో ఏం చేస్తానవే నువ్వు? గా పోరడచ్చి ఇలా వచ్చిండు కాదే, అవ్వా గంట అయిపోతాంది ఇంకా వెళ్తలేడు. గంట కాదు, వాడు చీకటయ్యేదాకా ఇన్నే ఉంటాడు. రాత్రి 12ంటికి 1ంటికి పోతాడు అన్ని పనులైనాక. ఎక్కడి పాపమే, మీరు చూసుకుంటా ఎందుకుంటుర్రే? పక్క పొంటేనాయే అందుకోవద్దా అని. ఏమందుకుంటాం మళ్ళక్క? పొట్టు పొట్టు తిడుతుందనంటే ఏమందుకుంటాం? ఏమైందే ఇంకా వెళ్ళలేదా? వెళ్ళలేదు నర్సక్క. చిక్కుడుగా ఉంచితేవి నేను కూర అండత్తన్నా కాదుర్రా, వాడు ఇంకా లోపట ఏం చేస్తాడు? ఓ పోరి చూడకపోయినవే ఏం చేస్తాడో మెల్లగా పోయే నర్సి. ఏ అద్దద్దు తిడుతుంది. ఆవు పిలుస్తా, నేను పిలుస్తా. ఏం చేస్తానవా సీత, మొత్తం బయటకే వెళ్తలేవేంది అని పిలుస్తా. మరి ఏమంటదో చూద్దాముర్రా. తిడుతుంది నర్సక్క, మళ్ళా తిడితే తిట్టుకొని. నర్సక్క ఉన్న కాడు ఉండదు, అందరిని గెలుపుతుంది. శ్వేత, ఓ శ్వేత, ఉన్నావానే? ఉన్నా. ఏంటి నర్సక్క? ఏం లేదు, ఏం చేస్తానవే? ఇంట్లో మొత్తం బయటకే వెళ్తలేవు. ఇక మేము ఇప్పుడే ఏడ కూర్చున్నావు. ఏం చేస్తున్నావు వెళ్తలేవు అని అంటే నా పని నాకుంటది. ఇక మీకంటే పనులు తీరినాయి, ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారు మంది గురించి. మేమేం ముచ్చట పెడతామే మంది గురించి? అట్లా కదా నర్సక్క, చెప్తా అన్నా. ఇక నలుగురు కూర్చున్న కాడ మంది గురించి ముచ్చట్లు రాపోతే ఎవరి గురించి వస్తాయి? ఇక నా పని నాకున్నది. అంతగానం ఏం పని, ఒక్కదానివేనా ఇంకా పని తీరతలేదా? 2 ప్యాన్లు ఉంటే 2 ప్యాన్లు ఖరాబ్ అయినాయి. గా పిల్లగాన్ని రమ్మన్నా చూస్తాండు. అవు ప్యాన్లు చూస్తాండో లేకపోతే నీ చూస్తాండో? అందుకేనా పిల్లగాడు వచ్చింది. అందుకు రాకపోతే ఎందుకు వస్తాడు? ఆయన కరెంటు పని వచ్చు కాబట్టి చూస్తాండు. అవు కరెంటు పని వస్తుంది, అన్ని పనులు వస్తాయి గాని పోరాన్ని అట్టిగా ముంచుతాంది ఇది. అయితే షేపీపో. సరే. విన్నావా నర్సక్క, నేను అద్దు పిలవకంటే ఈయనపోతివి అదేమంటాను చూసినావా? మంది గురించి ముచ్చట్లు పెడతారు మీరు అని అంటాంది. అవునేమే దాని కావురం కట్టపాలుగాను అనుకుంటే అనుకోని తీయి. ఇప్పుడు బగ్గా మురిసిపోతాంది ఆ పోరాన్ని పట్టుకొని. గాని ఇక తర్వాత ఉంటది దాని కథ. మొగడొచ్చినాకనా లేకపోతే ఏదన్నోటి అయితే ఆ పోరనోళ్ళు అవ్వకయ్యకు వెళ్తే దీన్ని ఉంచుతారా? ఉంచరు. ఈ కాలం పాడుగాను, ఈ కాలమేమో గిట్ల తయారైతాంది. ఇక అట్లనే ఉంటది మళ్ళక్క. పేరు ఏందట వాళ్ళకేం పండ్రా కావాలనే పిలిచిర్రు. ఇప్పుడు నువ్వు మా ఇంట్లోకి వచ్చినావు కదా, ఏంది కథ అని తెలుసుకోవడానికే పిలిచిర్రు. ఫ్యాన్లు ఖరాబ్ అయినాయి, ఫ్యాన్లు రిపేర్ చేస్తుండు అని చెప్పిన. వాళ్ళకి ఎందుకు అవసరమా మంది గురించి? వాళ్ళ గురించి వాళ్ళు చూసుకోక అట్లనే ఉంటది. ఓ రోజు గట్టిగానే ఇస్తా క్లాసు గాని సాయంత్రం వరకు 4 దులుపుతా, అట్లయితేనే ఇంటరు. సరేలే, నిన్ను ఎత్తుకుంటోసారి. అద్దురా బరువుంటా లేత్తనా? లేత్తవాగు. అయితే ఎత్తేసేవరా? ఎత్తెత్తా డైరెక్ట్ పోయి బెడ్లు ఎత్తెత్తా. నాకు భయమేస్తుందిరా, వదిలిపెట్టేవా? ఇంత దించురా. దించుతా. అరే బంటిగా, వీంది కథ మొత్తం ఊరంతా తెలిసినట్టే ఉన్నది కదరా. ఎందుకురా, ఏమైంది? ఏమొన్నా గైన అంటాండు, గా పిల్లగాడు గా శ్వేతకు అలవాటట కదా మీ దోస్తు అని అంటారు. ఇక మొగడువై దుబాయ్లో పడ్డాడు, ఏడువై దానింట్లో పడతాడు అని అంటాండ్రా. వినిపిస్తాము కన్నా చెప్పు, వానితోటి నేను మాట్లాడుతానే లేను కాదరా. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను కానీ నేను లిఫ్ట్ చేస్తలేను. మా అమ్మకు తెలుసు, అందరికి తెలుసు వాడకట్టుకు. మొత్తం వచ్చి అల్లనే ఉంటానురా వారి. రాత్రి పగలనక మొత్తం ఆమెతోటే ఉంటాడు తెలుసా. ఆమెని ఇంకా అటు ఇటు దిప్పుడు కాదు వీడు. అని బతుకు ఏడా వాడు గట్లెందుకు ఎత్తాండ్రా? దాని మొగునికి తెలిసిందనుకో, వీడిని వాడు ఉంచుతాడారా? అసలు యాంటికున్న అంకులకు తెలుసా? వెళ్తే ఊకుంటారా? తెలియకనే కావచ్చు. అంతే అంటవారా? ఈయన బతుకు పాడుగాను, వీడు గామెంబడి పడ్డాడేమ్రా. సరే ఈయనకంటే చిన్నదే కావచ్చు కానీ ఆమెకు పెళ్ళి అయింది కదా. మనకెందుకురా వారి, ఆ సొంటోని సోపతి పడితే రేపటి రోజునేదన్నా అయినాక మనల్ని మధ్యలేస్తా అంటారు. నాకు అదే భయం అవుతుంది. నా గురించి వచ్చి పక్కింటి ఆమెకు అలవాటైండని నా పేరేడత్తదో అని. నువ్వేమన్నా అలవాటుగా అని చెప్పినావా రా? వాడు అలవాటైండు, వాడు చూసుకున్నాడు, వాడు ఎంజాయ్ చేస్తాడు, చేసుకొని తీయలేవు. నువ్వు అంతోటి చక్కగా ఉండకు, నాకు తెలియదా నన్ను ఎవరన్నా అడుగుతాయి గంతే. షాప్ కాడికి వస్తాండా ఎప్పుడన్నా? షాప్ కాడుకా? వాడు రాక ఇప్పుడు దగ్గర వారం రోజులు అవుతుంది వాడు నాకు కనిపించక.
ఇక మొత్తం పోయి అలానే చూస్తాండేమో. అవునరా నీ అవ్వ అది ఎప్పుడు చూసినా డోర్లు వేసే ఉంటుంది తెలుసా. మరి నేను నాకన్నా కనిపిస్తాడేమో అంటే నాకు కూడా కనిపిస్తలేడు. డైరెక్ట్ పోతాండు సొత్తాండు, మా ఇంటికి కూడా వస్తలేడు. ఏమన్నా చేసుకొని తీరా మనకేంది. అరే యాగురా ఏందిరానా కాదు, నిన్ను కొన్ని రోజుల నుండి చూస్తాన్నా, అసలు ఏడ పోతాన్నావు, ఏడుంటాన్నావు, ఏడ తింటాన్నావురా? నేనేటి పోతాననే దోస్తు వాళ్ళతోటు అటు ఇటు తిరగబోతున్నా. దోస్తులతోటి తిరగబోతే వాళ్ళే అన్నం పెడుతుర్రారా? రాత్రి 12-1 దాకా దోస్తు వాళ్ళ దగ్గరనే ఉంటాన్నావా? అసలు ఇంటికాడ ఉంటనే లేవు. లేచినవా, ముఖం కడిగినవా, తానం చేసినవా అంటే పోతాన్నావు. మళ్ళా రాత్రి 12-1 అవుతుంది. అసలు నువ్వేమనుకుంటానవు? ఇప్పుడు ఎందుకు కోరుతుర్రే మీరు? నేనేమో అటు ఇటు తిరగబోతలేను, నేను పని మీద తిరుగుతున్నా. ఆ పని అయినాక మీకు చెప్తా. ఏం పండ్రా, ఎవ్వడు ఇట్లా తిరగడు, అర్థమైతుందా? రాత్రి 12-1 దాకా తిరుగుడు అవసరమారా నీకు? మరి ఏం చేస్తున్నావు బయట, ఏం కథలు నడిపిస్తానవో నాకైతే అర్థమే అయితలేదు. బిడ్డ ఏదన్నా నా చెవులో పడాలే, నీ తోలు వలగొడతా. ఏందే గట్లా అంటున్నావు? నేనేం చేస్తానే? మీరు ఎందుకు అంత గరం అవుతుర్రు? అంతా పిసపిస ఒర్రకుర్రి. ఇప్పుడు ఫోన్ చేసి ట్రారా నీతోటి పని ఉందంటే ఇప్పుడు వచ్చినావు, లేకపోతే రోజు 12-1 అవుతాది. ఆ రాత్రి దాకా ఎవరి దగ్గరకు పోతున్నావు, ఎవరి దగ్గరకు పోతున్నావురా? మరి ఎవరు నన్ను ఉంచుకున్నావా ఏంది? నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు నానా, నేను ఏటో పోతలేను, అర్థమైతుందా? ఏంద్రా నాన్న మీదకే రివర్స్ మాట్లాడుతున్నావు? అంత పెద్దోని అయిపోయినవా, అంత మొగోని అయిపోయినవా రా? కన్న తల్లి కన్న తండ్రి అడగరారా రాత్రి పగలనక తిరుగుతా అంటే? నీ సోపతుల నోట్ల మన్ను పోతే ఏవంతోటి తిరుగుతానవో ఆగు, నేను తెలుసుకుంటే అల్లా. తెలుసుకో, నా పని మీద నేను ఉంటానా, నేనేం ఆగమాగం తిరుగుతలేను. అట్లాడుతుంటే పోతాడు. చూసినవానే నీ కొడుకు సంగతి చూసినవా? వాడు ఏడబోతాండు ఏం కథ అని అడిగితే గంత కోపానికి వస్తాండు. దొంగ బాడుకోవు, పొద్దుగాల పోతే రాత్ర వచ్చేది. మరి నేనేం చేయాలయ్యా? రోజు అన్నం పెట్టుకుంటా వారెత్తన్న తింటాడు కావచ్చు అని ఇక ఇప్పడుసుంది ఆనికి అండా నేను. కాదు అసలు వీడు ఎటు పోతాండు నాకు అది తెలియాలి. ఏడికి పోతాండు, ఏడుంటాండు, ఏడ తింటాండు? నేను తెలుసుకుంటా తియ్యి. గా బంటి సోపతికి పోతున్నా అనేటోడు. ఆ బంటిని అడుగుతారే పోయి. ఇప్పుడు అద్దిగా పొద్దుకుతాంది కదా. అడుగు, వీని తోలే వాళ్ళ కొడతా, వీడు ఏదైనా కథలు పడుతుండని తెలిస్తే. రేపు అడుగుతా గాని. ఈ కుక్కలు పాడగాను, కాకులు పాడగాను ఏ ఉన్న నా ఇంటి మీదనే పడి ఏడుతాన్నాయి. వీడి సావులు అయ్యా, వీడి దినాలు అయ్యా, ఏ ఉన్న నా ఇంటి మీదనే కన్ను. ఇది ఎవరిని తిడుతాంది? ఇక్కడ కాకులు లేవు, కుక్కలు లేవు కదా. నేను దునియా వేసుకుంటా, ఏం అవసరం? ఏ ముండలకైనా ఏ దొంగ బొడ్లకైనా ఏం అవసరం? ఏమంది వాడు చూసుకోవాలి, మంది మీద పడి ఏడ్చుడు కాదు. ఈడ మంచిగున్నది రోడ్డు మీద కూసోని ఎప్పుడు నా గురించే ముచ్చట్లు పెడతారు. వీళ్ళ దినాలి అయ్యా, ఈ గురించి మీరు చూసుకోరా? అదే ముండలాలా, నా గురించి మీకెందుకే? ఎవరిని తిడుతున్నావు శ్వేత నువ్వు? వాళ్ళను తిడతాన్నా రమక్క, వాళ్ళకి అర్థమైతే చాలు నా గురించి ముచ్చట పెట్టేటోళ్లకు. నేను ఏది చేసినా తప్పే ఉన్నట్టున్నది. ఇంట్లోకి వెళ్ళకున్నా కూడా ఇంట్లోకి వెళ్తలేదు, ఇంట్లోనే వంటాంది, ఎవరితోటి మాట్లాడుతుందో ఎవరితోటి గురుకుతుందో అని అట్లా మాట్లాడతారు. బయటకు వెళ్తేనేమో ఎవరి గురించి వెళ్ళిందో అని ఇట్లా మాట్లాడతారు. నా ఇంటికి ఎవరన్నా ఏదన్నా పని మీద వచ్చినా కూడా ఆగోసి వచ్చిండు, ఇక వెళ్తలేడు, ఏం జరుగుతుందో అని అట్లా మాట్లాడతారు. ఎవరాళ్ళు మాట్లాడినోళ్ళు మాట్లాడినప్పుడు అప్పటిదప్పుడే దొరకబట్టి నువ్వు అడగవా? ఇప్పుడు ఈడ ఇంటి ముంగడ తిడితే ఎవరు తిట్టుతున్నావని అనుకోవాలి. అవుసెల్లే, అన్నముండలకు రేషం రావాలి. నీకెందుకు వస్తాంది? అన్నోళ్ళను అంటాన్నా, ఎవతెవతి నా గురించి ముచ్చట్లు పెడుతుర్రో వాళ్ళని అంటాన్నా. ఇప్పుడు ఈడ మా ఇండ్లు ఉండే మేమే కూర్చుంటామాయే. ఇప్పుడు నువ్వెవరు అన్నట్టు మరి మమ్మల్ని కానకపోతే? మిమ్మల్ని ఎందుకు అంటారా అక్క? మీరు బల్ల గదే మాట అంటారు. నన్ను అన్నోళ్ళను అన్నా అని చెప్తలేనా? ఆ ఇంటికి అత్తరు పోతారు, ఎవరైనా ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఏదైనా పని ఉంటే అత్తరు పోతారు. ఇక దానికి అక్రమ సంబంధం అంటగట్టుడేనా మీరు? ఎవరు అంటగట్టిర్రు వదినే? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అంటగట్టిన వాళ్ళను ముచ్చట పెట్టిన వాళ్ళని అంటన్నా. ముండరు, వేస్ట్ ముండరు, ఏమున్నా కూసుండి ముచ్చట్లు పెట్టుకుంటా మంది సంసారాలు పాడి చేస్తారు. ఏమైందే? ఏం లేదు, నా
గురించి ఎవతెవతి ముచ్చట పెడతాందో దాన్ని తిడతాన్నా. ఆ నా ఇష్టం, నేను ఇంట్లోకి వెళ్ళా, నా ఇంటికి ఎవరైనా అత్తరు పోతారు. ఆ ఎందుకు మందికి ఎందుకు ఏమవసరం? ఇప్పుడు ఎవరన్నారే మరి అన్నప్పుడు వాళ్ళను సికెట్కలు పట్టుకొని దొరకబట్టి అడగవా నువ్వు? ఇప్పుడు ఇటు తిడితే ఎవరు తిడుతున్నావు అని అనుకోవాలి. ఇప్పుడు మేం పక్కకున్నావు రామక్కున్నది మమ్మల్ని అంటుందని మేము అనుకోవాలా? మరి అలాగే మాట మాట్లాడతావేంది చెల్లే? నేను అన్ననా నిన్ను? ఎవతో అన్నబొడ్డిని అంటున్నానంటే అన్నదాన్ని దొరకబట్టి అడాలే. ఇప్పుడు ఇక్కడ బజార్ మీద తిడితే ఎవరిని అనుకోమంటావు? మరి నీకెందుకు గంతగనం రేషం వస్తుంది? రేషం రాకపోతే ఏమత్తది? ఎవరిని అంటున్నావో ఏందో చెప్పినా. అందుకే ఎవరి గురించి పట్టించుకోవద్దయ్యా, ఎవరికి పాపమని ఓ రూపాయి సాయం చేయొద్దు. యోగిట్లా మనల్నే అంటారు. పా ఇంట్లో పోదాం. నేను ఇప్పుడు దాన్ని ఎందుకన్నా, అదెందుకు అంత కోపానికి వచ్చి ఉరుకుతాంది? మరి నువ్వు ఎందుకు ఊర్రాలే రోడ్డు మీద? ఎవరిని అంటున్నావో ఏం కథనో గాని అలా అన్నోళ్ళని అప్పుడే దొరకబట్టారా గాని ఇట్లా రోడ్డు మీద తిడితే మరి వీళ్ళే ఉండే పక్కకు వాళ్ళు అనుకోరానే? ఏమో ఎవతన్నదో ఎవతి ముచ్చట పెడతాందో. కోత్త చీకెలు కోసి రోడ్డు మీద వండ పెడతా. నన్న ఎన్నో ఎవరన్నా ఏమన్నా అంటే నా జోలికి అత్తే ఇక్కడ ముచ్చట్లన్నీ నా భర్తకు తెలుస్తానే నరసక్క. ఎందుకు తెలవాలి? నేనేం చెప్తున్నాను తెలవాలి. నా ఇంట్లో నేను దునియా చేసుకుంటా, ఏం అవసరం అందరికి? దునియా వేసుకోయే బొడ్డి, ఇంకో 10 మందిని తెచ్చుకొని పండబెట్టుకో. ఎవడద్దంటాడు? అయితే నీ ఇంట్లో నువ్వే చేసుకుంటున్నావు గాని మంచి పనులు చేసుకో, చెడ్డ పనులు కాదు. నలుగురు చూసి నేర్చుకుంటారు. నేనేం పని చేస్తున్నాను నువ్వు గట్లా అంటున్నావు? చెప్తున్నానే బిడ్డ, ఏదైనా చేస్తే మంచి పని చేయగాని పాడు పని చేయకు అంటన్నా. నేనేమంటన్నా? ఓ నువ్వు భలే చెప్తానవు పో. ఇది ఎవరిని పడితే వాళ్ళనే అనేటట్టున్నది. నాకేంది? ఇంకోసారి నా జోలికి వస్తారయ్యా. వీడు బండేసుకొని వచ్చింది కదా డైరెక్ట్. ఎటు పోతారు ఏంది? డార్లింగ్ జల్దీ వస్తున్నా పద. కూర్చున్నావా? వెళ్దామాయిగా. పద మెల్లగరా. గట్టిగా పట్టుకో బేబీ. అబ్బో అబ్బో చూసినవా లత? బరిదేగించిర్రు రమక్కయ్యగా. ఎవడేం చేస్తాడు ఎవడేం వీక్తాడు అని బాగా బరిదేగించిర్రు వీళ్ళు. మరి గింత ఘోరం చేస్తారేంది లత? అసలు ఎటు పోతారు వీళ్ళు? ఇది టిక్కుటాకు రెడీ అయింది, వాడు టిక్కుటాకు రెడీ అయిండు. మరి ఎటు పోతారు ఏంది? సినిమాకు పోతారో లేకపోతే పబ్బుకే పోతారో? ఎటు పోతారో? దోస్తులు చూసిర్రా అన్న వీడియో? మరి ఇక తర్వాతటి పాటలో వాళ్ళు ఏడు పోతుర్రు. మరి ఏమైతుంది ఏం కథ? శ్వేత మొగుడు ఫోన్ చేస్తే శ్వేత లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ మొగుడు ఏం చేస్తాడు? మరి ఈ సీన్ వాళ్ళ అమ్మ నాన్నకు తెలుస్తుందా ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పాటలో వస్తుంది దోస్తులు. దీన్ని బాగా లాగ్ చేయకుండా తొందర కంప్లీట్ చేద్దాం అన్నట్టు చేస్తున్నాము. వాళ్ళ అదైతే ఇంకా షాకులనే ఉన్నది. ఓ లత ఏమో దోస్తులు, ఇక ఏమైతుందో ఏం కథనో నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. అలాగే ఇది ఒక స్టోరీ అన్నమాట. అందుకే మీ ముందుకి ఇట్లా తీసుకొస్తున్నాము. ఇట్లా చేసిన వాళ్ళకు కూడా అర్థమైతుంది అయితే గానీ నో ప్రాబ్లం అండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.